ఆంధ్రప్రదేశ్ టెట్‌కి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేటెడ్ న్యూస్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకి ప్రీవియస్‌గా కొన్నరయ్యాయి. నిన్నను, ఈరోజు మనకి సోషల్‌కి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామ్స్ అవుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇది టెట్ ఎగ్జామా? డీఎస్సీ ఎగ్జామా? అన్నంత కఠినత్వం అయితే ప్రెజెంట్ అయితే ఉంది. అయితే రోజు రోజుకి చూసుకున్నట్లయితే ఈ ఎగ్జామ్స్ యొక్క కఠినత్వం హార్డ్‌నెస్ అనేది రోజు రోజుకైతే పెరుగుతూనే ఉందండి. ఈసారి అయితే 120+ అనేది రావడం అనేది చాలా గ్రేట్ అండి. ఎందుకంటే అంత హార్డ్‌నెస్ అనేది పేపర్స్ ప్రెజెంటేషన్ చేసి వాళ్ళు మనకి పెంచడం జరిగింది. ప్రతి ఒక్క అభ్యర్థి కూడాను 120 దాటితే మాత్రం చాలా గ్రేట్ అనేది చెప్పుకోవాలి ఈసారికి టెట్ అనేది. అయితే చాలా మందికైతే ఈ ఎగ్జామ్స్ అనేది కష్టతరమనేది చెప్పుకోవచ్చు. మెయిన్ పాయింట్ ఇదేనండి. అలాగే ఇప్పటివరకు జరిగినటువంటి ఎగ్జామ్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఏది కూడా అంత ఈజీగా అయితే ఈ ఎగ్జామ్ అయితే లేదు. అయితే ఎవరికి ఈజీగా ఉన్నది అనుకుని చెప్పుకున్నట్లయితే ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా చాలా రోజుల నుంచి అయితే అకాడమీ బుక్స్ అవ్వచ్చు, 6-10th క్లాస్ వరకైతే ఎవరైతే అకాడమీ టెక్స్ట్ బుక్ అయితే ఎవరైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ప్రతీది కూడా నేర్చుకున్నారో, ఫండమెంటల్‌తో సహా అయితే ఎవరు నేర్చుకున్నారో వాళ్ళకైతే ఈజీ అనే చెప్పుకోవచ్చు. అయితే రీసెంట్‌గా ఏదో 1 మంత్, 2 మంత్స్ నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే చాలా కష్టతరమనేది చెప్పేసుకోవచ్చు. అయితే రీసెంట్‌గా బీఈడీ కంప్లీట్ చేసేసుకొని టెట్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులకైతే ఇది కఠినతరం అనేది చెప్పొచ్చు. అయితే అలాగే మ్యాక్సిమం అయితే మనకి 2 బిట్స్ వరకు అయితే కూడా ఏంటంటే కొందరు వ్యక్తులు చెప్తున్నది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది వస్తున్నాయి అని చెప్తున్నారండి. అది ఎంతవరకు నిజం అనేది అభ్యర్థులు దయచేసి ఎవరైనా ఈ రకంగా ఎవరైనా కరెంట్ అఫైర్స్‌కి సంబంధించిన బిట్లు ఏమైనా వచ్చినట్లయితే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. నేను దాన్ని నెక్స్ట్ వీడియోలో అయితే నీకు చెప్తాను కూడాను. ప్రస్తుతానికైతే అటల్ కెనాల్‌కి సంబంధించింది ఏదో ఒక బిట్ వచ్చిందైతే కొందరు అభ్యర్థులైతే చెప్పడం జరిగింది. ఒకసారి మీకు కూడా ఏవైనా కరెంట్ అఫైర్ బిట్లు కూడా మిక్సింగ్ అవుతున్నట్లయితే మీరు చెప్పొచ్చు. దాని కామెంట్ రూపంలో మీరు కామెంట్ చేస్తే దానికి నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరైతే అకాడమీ బుక్స్ ఆల్రెడీ చెప్పాను కదా! ఎవరైతే అకాడమీ బుక్స్ చదువుతారో వాళ్ళకైతే కొద్దిగా ఈజీ అయ్యే ఛాన్స్ ఉందంటే ప్రస్తుతానికి జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడాను. నెక్స్ట్ వన్ చూసుకుంటే మ్యాచింగ్స్ అనేది చాలా ఎక్కువగా వస్తున్నాయండి. అది మీరు ఎంచుకునే టెట్ మెయిన్ టాపిక్ కంటెంట్ అది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మిగతా రిమైనింగ్ సబ్జెక్టులు మిక్స్ అయ్యి ఉంటే అవి కూడాను మనకి మ్యాక్సిమం మనకి మ్యాచింగ్స్ అనేది చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం కాబట్టి మ్యాచింగ్ అంటే ఒక్కొక్క సమాధానంకి ఒక క్వశ్చన్‌కి ఒక సమాధానమే మనం నేర్చుకున్నట్టు. ఆ రకంగా 4 క్వశ్చన్‌లు ఒకే సమాధానం. కానీ ఇవన్నీ కలిపి కూడాను ఒకే క్వశ్చన్‌లాగా మనకి ఇవ్వడం జరిగింది. అయితే కొందరు అభ్యర్థులైతే దీన్ని ఒక సరదాగా అయితే తీసుకుంటున్నారు. నేను చదివిందే ఇంత, అవి కూడా 4 బిట్లు కూడా ఒకే క్వశ్చన్‌లో రావడం అనేది అని చెప్పడం జరుగుతుంది. నిజంగా చాలామంది అభ్యర్థులైతే ఆ రకంగా ఎక్స్‌పెక్ట్ చేశారు. ఈసారి టెట్ ఎగ్జామ్ మంచి మార్క్స్‌తో పాస్ అవ్వాలి. ఎందుకంటే ప్రీవియస్‌గా జరిగినటువంటి డీఎస్సీ 2025కి సంబంధించిన దీనిలో వెయిటేజ్ అనేది ఎంత యాడ్ అయిందో చూసుకునే ఉంటారు. టెట్ వెయిటేజ్ కొందరికి 140 అబోవ్, 130 అబోవ్ వాళ్ళందరూ కూడాను మ్యాక్సిమం 20% వెయిటేజ్ అంటే అందులో వాళ్ళకి మ్యాక్సిమం కొందరికి 18, 17, 19 కొందరికైతే యాడ్ అవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఈ టెట్‌కి బేస్ చేసుకుని మాత్రమే మనకి నెక్స్ట్ డీఎస్సీ ఉంటది, వెయిటేజ్ ఉంటది కాబట్టి చాలామంది అభ్యర్థులైతే చాలా కష్టపడ్డారు. అయితే ఇప్పటివరకు రాసిన కొందరు అభ్యర్థులైతే నిరాశ అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మంచి మార్క్స్ వస్తే డీఎస్సీలో వెయిటేజ్ అనేది ఇది మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఉపయోగపడుతుంది అనుకున్నారు. కొందరు అభ్యర్థులకైతే నిరాశ అయితే మిగులుస్తున్నది. ఎవరైతే ఈ మ్యాచింగ్ క్వెషన్స్ ఉన్నాయి కదా! దీనికైతే బాగా ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకైతే ఇది చాలా ఈజీగానే చెప్పుకోవచ్చు కొందరికైతే. కాబట్టి దీనివల్ల టైమ్ టేకింగ్ ప్రాసెస్ కాబట్టి చాలామందికి కొందరికైతే టైం అయితే సరిపడట్లేదు. ఆ విషయం కూడా నేను చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ క్వెషన్స్ లెంత్ విషయానికొస్తే క్వెషన్స్ లెంత్ కూడాను చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అంటే మనం మన కంప్యూటర్ సిస్టమ్‌లో మానిటరింగ్ చేసేటప్పుడు స్క్రోల్ చేసి చదువుతుంటే అంటే ఒక క్వెషన్‌కి ఆన్సర్ అనేది పక్కన గానీ ఒకే స్క్రీన్ మీద కనిపించట్లేదు. స్క్రోల్ చేసి క్వెషన్ ఒక దగ్గర, ఆన్సర్స్ ఒక దగ్గర ఉంటాయి. అటువంటి సందర్భాల్లో కొందరికైతే టైం అనేది వేస్ట్ అవుతుంది కొందరికి. అయితే ఎవరైతే క్లారిటీగా ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి ఉండరో వాళ్ళకైతే ఈజీగా ఉందండి. ఇదైతే ప్రస్తుతానికైతే చాలా మందికైతే అంత ఈజీ అయితే లేదు. కాబట్టి ప్రతిది కూడాను మనం వేగంగా చదువుకొని అర్థం ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఆన్సర్ చేస్తున్నారని. అంటే ఇది ఎప్పుడొస్తదంటే ముందులే మనం ఒక ప్లాన్ ప్రకారం అయితే రెడీ అవ్వాలి. ప్లాన్ ప్రకారమే అంటే
ఆల్రెడీ మనకి బాగా ఆన్సర్స్ అనేది మన మైండ్లో ఉన్నట్లయితే మాత్రమే అటువంటి సందర్భాల్లో మాత్రమే మన ఆన్సర్ అనేది చాలా ఈజీగా చేయగలుగుతుంటాము. అంటే ఎప్పుడు మనం అర్థం చేసుకునే మనకి క్యాపబిలిటీ రావాలి. ఎప్పుడు వస్తుందంటే మనకి దాని ఆ యొక్క టాపిక్ మీద మనకు ఐడియా ఉన్నప్పుడు మాత్రమే ఆ క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయగలము. కాబట్టి అది ఎవరైతే రెడీగా ఉంటారో వాళ్ళకైతే మంచి మార్క్స్ వస్తాయి. రిమైనింగ్ పర్సన్స్కి అయితే బాగుంటుంది. అయితే చాలామంది చెప్తుంది ఏంటంటే పాస్ అవ్వడమే ఈసారి గ్రేటు, క్వాలిఫైయింగ్ అవ్వడమే గ్రేట్ అని చెప్తున్నారు. అయితే వీళ్ళతో పాటు అయితే మనకి సర్వీస్లో ఉన్నటువంటి అభ్యర్థులు కూడా రాస్తున్నారు కదా. అయితే వీళ్ళ యొక్క సమాధానం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఫ్రెష్గా ఉన్న క్యాండిడేట్లు రాయడానికి ఎంత ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇన్ సర్వీస్లో ఎప్పుడూ టెట్ రాసేసి ఆల్రెడీ సర్వీస్లో ఉన్న వాళ్ళు కూడా రాస్తున్నారు కదా. వీళ్ళు మరి ఇంతవరకు అయితే ఇటువంటి పర్సన్స్ ఎవరు కూడా కామెంట్ చేయలేదు. దయచేసి ఎవరైనా సర్వీస్లో ఉన్న అభ్యర్థులు కూడా టెట్ రాస్తున్నారు కాబట్టి వాళ్ళకి మీ యొక్క ఎక్స్పీరియన్స్ కూడాను ఒక్కసారి కామెంట్ రూపంలో కామెంట్ చేస్తే మీ ఎక్స్పీరియన్స్ని కూడా మేము నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. అలాగే చూసుకున్నట్లయితే సైకాలజీ చూసుకుంటే ఇది సోషల్కి సంబంధించినటువంటి సైకాలజీ విషయం చూసుకుంటే ప్రజ్ఞ మీద క్వశ్చన్స్ వస్తాయి. అలాగే రక్షక తంత్రాల మీద, పూర్వదశ బాల్యము, కౌమార దశ ఇటువంటి దీనికి సంబంధించినటువంటిది. అలాగే ఆర్టీ యాక్ట్స్ ఉంటాయి కదా, డైరెక్ట్ బిట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఎన్సీఎఫ్కి సంబంధించినవి కామన్గా ఇవి వస్తున్నాయి. అయితే ఇవి కూడా మనకి అంత ఈజీగా ఏమైతే లేవండి. అలాగే తెలుగు చూసుకుంటే కర్మని వాక్యము, సమాసాలు, సందులు ఇవి కామన్గా అయితే ఇవి వస్తున్నాయి. అయితే వీళ్ళు అడిగే విధానం అనేది మాత్రం అంత ఈజీగా ఏమీ లేదండి. పెద్ద చాప్టర్ లాగా ఇచ్చేసి ఆ మిడ్లోని మ్యాటర్ వచ్చేసి అది ఎవరు రచించారు ఈ విధంగా అడిగే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిదీ కూడా సబ్జెక్ట్ కూడా ప్రతిదీ కూడా అంత ఈజీగా అయితే ఏమీ లేదండి. ఈసారి టెట్ ఎగ్జామ్స్ అయితే పక్కాగా డిఎస్సి కంటే హార్డ్గా అవుతుంది. మేబీ ఇక్కడ ఇంత కష్టతరంగా పెట్టారంటే ఒక విధంగా చూసుకున్నట్లయితే మేబీ నెక్స్ట్ డిఎస్సికి వీళ్ళు ఎవరైనా క్వాలిఫై ఉన్న వాళ్ళు మాత్రమే డిఎస్సికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి అలా ఆలోచించి హార్డ్నెస్ పెంచారు. అలాంటప్పుడు ఇక్కడ క్వాలిఫై అవ్వకపోతే వాళ్ళు డిఎస్సికి ఎలిజిబుల్ కాదు కాబట్టి ఆ విధంగా కూడా హార్డ్నెస్ పెంచారు. అయితే ఎవరైతే అకాడమిక్ బుక్స్కి ఫుల్ ప్లాన్గా ఫస్ట్ నుంచి అయితే ఎవరు ప్రిపేర్ అయితే వాళ్ళకైతే ఈజీగా ఉండే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ విషయానికి వస్తే టోటల్ గ్రామర్ పాయింట్ మొత్తం దించేస్తున్నారండి. అంటే ఆడ్ వర్డ్స్ అవ్వచ్చు, ఫ్రేరలు, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఇవన్నీ గ్రామర్ ఉంటుంది కదా. ఇవన్నీ కూడా ప్రపోజిషన్స్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇచ్చేతను పేజీలు వేసేస్తున్నాడు. అలాగే కరెక్షన్ చేయమంటున్నాడు. ఈ విధంగా చాలా ఇస్తున్నాడు కాబట్టి అంత ఉంది. అయితే సోషల్ కంటెంట్ విషయానికి వస్తే మ్యాక్సిమం 10th క్లాసు, 6th, 8th, 7th క్లాస్కి సంబంధించినటువంటి చాప్టర్స్ నుంచి అయితే బిట్స్ వస్తున్నాయి. ఒకసారి చూసేసుకోండి. అలాగే పులిచెంతల ప్రాజెక్ట్ గురించి, మొఘలు, ఢిల్లీలు, సరిహద్దుల గురించి, మౌర్యులు, అలాగే ఈ సూర్య కుటుంబం చెందిన కుటుంబం ఇవన్నీ ఉంటాయి కదా, ఇటువంటి యూనివర్సిటీల గురించి అడుగుతున్నారు. అలాగే సరిహద్దుల గురించి అయితే అడుగుతున్నారు. ఇవన్నీ కూడా మనకి సోషల్ కంటెంట్లు అయితే అంత ఈజీగా అయితే పేపర్స్ ఏమి కూడా ఉండట్లేదు. కాబట్టి మీరు 1కి 2 సార్లు కాదండి, ప్రతిసార్లు మాత్రం మీరు బాగా ప్రిపేర్ అయిన తర్వాత మాత్రమే ఎగ్జామ్స్కి అయితే వెళ్ళాలి. ఆ రకంగా కాకుండా ఏదో పైన 1 month 2 months నుంచి ప్రిపేర్ వెళ్తే బై లక్ అండి మీకు వస్తే గుడ్, లేకపోతే మాత్రం చాలా ఇయర్స్ నుంచి కష్టపడుతున్న వాళ్ళకే కష్టతరంగా ఉందండి. కొత్తగా రాసే వాళ్ళకైతే మరి అంత కష్టతరంగా ఉంటుంది. అలాగే డిఎస్సి 2026కి సంబంధించినటువంటి ఒక అప్డేట్స్ కూడా రావడం జరిగింది. ఆల్రెడీ ఈ విషయం మీకు చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో. 95% అనేది మనకి లోకల్ క్యాండిడేట్స్కి అయితే మనకి రిజర్వ్ చేశారండి. 5% మాత్రమే మనకి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి అయితే రిజర్వ్ చేయడం జరిగింది. అలాగే చూసుకుంటే నెక్స్ట్ డిఎస్సి నోటిఫికేషన్ అనేది మనకి మ్యాక్సిమం అనేది 3000 వరకు అయితే పోస్టులు తీసే అవకాశం అయితే ఉందనేసి మనకి ప్రీవియస్గా ఈరోజు మనకి ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే ఈ ఆర్టికల్స్ అనేది రిలీజ్ చేశారండి. ఈ విషయం ఎవరంటే మనకి ప్రెస్ నోట్లో మనకి కన్వీనర్ కృష్ణారెడ్డి గారే చెప్పడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇంకొక విషయం చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క డిఎస్సి 2026కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయ్యే అవకాశం ఉన్నదంటే మ్యాక్సిమం అయితే వాళ్ళు February 2026లో రిలీజ్ చేయడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. ఈ ఫిబ్రవరి లోపలే మనకి ఈ టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ టోటల్ వరకు మనకి ఎప్పుడంటే 19వ తేదీ అనేది మనకి ఎండ్ టైమింగ్ కదా, మనందరికీ తెలిసిన విషయమే. ఈ డేట్ కల్లా కూడాను మనకి ఈ టెట్ 2025కి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామినేషన్ ఫైనల్లోకి మనకి ఫైనల్ రిజల్ట్ అనేది మనకి ఈ డేట్ లోపల అయితే మనకి ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఆల్రెడీ షెడ్యూల్ ప్రకారం అయితే ఇచ్చేస్తారు పక్కగా అయితే. కాబట్టి మనకి డిసెంబర్లో మనకి ఈ యొక్క
డిఎస్సి 2025కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అది మనకి 2026 ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉంటాయి. పోస్టులు అయితే 3000 ప్లస్లు అయితే ఉంటాయి, అంతే తప్ప అంతకు మించి అయితే ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఎక్కువైతే ఉండే ఛాన్స్ లేదండి. మ్యాక్సిమం 3000 నుంచి మ్యాక్సిమం 3500 ఈ మిడ్లను మాత్రమే ఉంటాయి. విష్ ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.